సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించబడింది. అప్పుడే పుట్టిన పిల్లలు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బిఎంఎండ్హెచ్ఓ సార్ డాక్టర్ వెంకట్ సార్ ని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గురించి బిఎంఎండ్హెచ్ఓ సార్ వెంకట్ సార్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సెల్లో బాబు కొద్దిగా కొద్దిగా సైడ్ ఒక్కొక్కరు వెళ్ళండి. అన్న ఇటు వెనకరా కార్పొరేటర్ గారికి, ఇక్కడ చేసినటువంటి అధికారులు, మెడికల్ సిబ్బంది, ఆశా ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్స్ మరియు ఇక్కడ నాంపల్లి ఏరియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి, మీడియా మిత్రులందరికీ కూడా పోలియో చుక్కలు వేస్తున్నటువంటి ఈ శుభదినాన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఒక పండగ రోజులాగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక పోలియో వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఒక్కరు భారతదేశం మొత్తం కూడా ఈ రోజు వారి నియరెస్ట్ బూత్ దగ్గరికి వెళ్ళి 2 చుక్కలు, మనం ట్యాగ్ లైన్ కూడా 2 చుక్కలు నిండైన జీవితానికి. నేను చిన్న ఉన్నప్పుడు కూడా చూసేటోడిని, పోలియో వల్ల ఆ కాళ్ళు చిన్నగా అయిపోయి నడవలేని పరిస్థితి, జీవితాంతం కూడా అది ఒక దుర్భర పరిస్థితిలో ఉండే పరిస్థితి మనం చూసినాం. అటువంటి పరిస్థితి నుంచి నేడు భారతదేశంలోనే పోలియో ఒక్క కేసు కూడా లేకుండా నిర్మూలించడం అనేది మనము స్వాతంత్రం వచ్చినటువంటి మనం సాధించిన విజయాల్లో అత్యుత్తమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒక్క కేసు కూడా రాకుండా ఉందంటే మన పోలియో ప్రోగ్రాము ఎంత పకడ్బందీగా మనము సంవత్సరం చేస్తా ఉన్నాం అనేది దీనికి నిదర్శనం. దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, నేడు 3వ తారీఖు రోజు ప్రతి ఒక్క బూత్, మనం హైదరాబాద్ జిల్లాలో 2800 బూతులు, దాదాపు 11,000 పైచిలకు మంది స్టాఫ్ తోని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంతో పకడ్బందీగా ప్లానింగ్ వేసి ఈ అవగాహన కల్పించి మనం ఈ చేస్తూ గౌరవ డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు, పోలియో ఇమ్యునైజేషన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు మా మిత్రుడు మాజీ హుస్సేన్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు, మిగతా వేదిక మీద మిత్రులు, ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా, పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. ఇంతకు పెద్ద చెప్పినట్టుగా భారతదేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వంగా 27వసారి నిర్వహిస్తున్న ఈ పోలియో చుక్కల కార్యక్రమం వల్ల మన దేశం ఈరోజు పోలియో రహిత దేశంగా ఉన్నదంటే ఇది యావత్ దేశ ప్రజల సహకారము, ప్రభుత్వం యొక్క ప్రతిజ్ఞ. ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకుంటాయి కానీ ప్రజల సహకారం లేకపోతే అమలు కష్టం. కానీ ఇది ఒక సామాజిక బాధ్యతగా మన దేశంలో మనం ఇటువంటి చుక్కలు పోలియో మందు వేసుకోకపోయినట్టయితే అంగవైకల్యంతో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా గతంలో ఉన్న వాళ్ళను ఎక్కువ చూసి ఉండకపోతున్నారు కానీ చాలా మంది పిల్లలు అంగవైకల్యం పొందేటువంటి పరిస్థితి ఉండే పోలియో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు. ఈరోజు మనకు హైదరాబాద్ లో 2007 తర్వాత ఒక కేసు కూడా రాలేదు. భారతదేశంలో 2011 తర్వాత ఒక కేసు కూడా రాలేదు. ఈరోజు 2012లో భారతదేశంలో పోలియో రహిత భారతదేశంగా ప్రకటింపబడ్డది. పక్కనున్న దేశాల్లో ఇప్పటికి కూడా పోలియో ప్రభావం ఉంది. ఈ విధంగా ముందుకు సాగుతున్న సందర్భంలో నిరంతరంగా